అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అయితే అమ్మతో మాట్లాడి శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం. అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అమ్మ మీకు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు అమ్మ. నమస్కారం అమ్మ, నీకు కూడా శుభాకాంక్షలు, జన్మాష్టమి శుభాకాంక్షలు. అమ్మ, శ్రీకృష్ణ జన్మాష్టమి అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాం అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పండి అమ్మ. కృష్ణ జన్మాష్టమి, కృష్ణుడు జన్మించాడు ఆ రోజు. శ్రీకృష్ణుడు ఎక్కడ మధురలో ఒక చెరసాలలో దేవకి వసుదేవులకి జన్మించాడు. జన్మించిన తర్వాత అసలు కృష్ణుడి జన్మంతా కూడా తమాషాగా ఎలా ఉంటుందంటే, జన్మంటే ఆయన జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే, అసలు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, మళ్ళీ తర్వాత ఆయన చేసిన పనులేంటి, దేనికి దానికి అంత ఎప్పటికప్పుడు తనని ఇవాల్వ్ చేసుకుంటూ చేసినటువంటి ఆ జీవితం ఉందే నలుగురికి మార్గదర్శకం. అసలు ఎంత చేసినా కూడా మళ్ళీ ఎక్కడికక్కడ ఏం చేశాడు, ఎక్కడ ధర్మాన్ని నిలబెట్టడమే. కృష్ణుడు దాంట్లో రాముడు దాంట్లో కనిపించే ఒక చిన్న తేడా ఏంటంటే, రాముడు ధర్మ మార్గాల్లోనే పోయి ధర్మం నిలబెడదాం అనుకున్నాడు. కృష్ణుడు పక్క నుంచి వెళ్ళైనా సరే ధర్మం నిలబెట్టాలన్నాడు. ఎందుకంటే తరాలు మారుతున్నాయి, అందరినీ ఒకేలాగా అడ్రస్ చేయడం కుదరటల్లా. అవును, అప్పటికి ఇప్పటికి యుగాన్ మారేసరికి ఈ ధర్మాన్ని నిలబెట్టడం అనేది ఎప్పటికీ ఉంది. అది అది ఫైనల్, అది ఉంటూ అది అల్టిమేట్గా ఉంటూ మార్గాలు మాత్రం మారుతాయి. అటువంటి అసలు ఈ కృష్ణుడికి ఎక్కడో ఒక చోట ఒక చెరసాలలో పుట్టక ముందరే అందరికీ నేను ఫలానా అని చెప్పి, అంటే తను బాగా శుభ్రంగా తెలుసు, తనెవరో తెలుసు, ఎందుకు వచ్చాడో తెలుసు, ఏం చేయబోవాలో తెలుసు, ఏం చెయ్యాలి అనేటటువంటివన్నీ మొత్తం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని షెడ్యూల్ చేసుకుని వచ్చినటువంటి అవతారం అనమాట. అందుకని అన్ని అవతారాల్లో ఈ అవతారాన్ని పరిపూర్ణ అవతారం అంటాం. రాముడు పూర్ణావతారం, ఈయన్ని పరిపూర్ణ అవతారం అంటాం. పరిపూర్ణం అంటే ఏంటంటే ఇక్కడ తెలియంది అంటూ ఏమీ లేదు. బ్రెయిన్ వికసించిపోయింది కృష్ణుడి తరానికి వచ్చేసరికి. బ్రెయిన్తోనే అన్నీ చేశాడు. రాముడిలాగా బాణాలు అవి పుచ్చుకుని వెళ్ళలేదు. అంటే పూర్ణావతారం పరిపూర్ణావతారం. ఈ డిఫరెన్స్ ఏంటమ్మా? పూర్ణావతారంలో రాముడు తన దేవుణ్ణని నమ్మల. పైగా యుద్ధకాండలో మహర్షి వచ్చి అడిగినప్పుడు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పుకున్నాడు. నేను మనిషిని, దశరథుడు కొడుకుని అని చెప్పుకున్నాడు. కృష్ణుడు అలాంటివి ఏమీ పెట్టుకోవాలా, చక్కగా వస్తూనే నేను రకరకాల లీలలు చేయగలను చూపిస్తూ వచ్చేసాడు. అసలు చిన్నతనం నుంచే ఎన్ని లీలలు చేశాడో కదా. అవును, ఒక లీల కాదు, ఎన్నో సమస్తం. అక్కడ పుట్టంగానే వెంటనే తల్లిదండ్రులకి దర్శనమిచ్చి నన్ను తీసుకుపోయి ఆ ఫలానా చోట రేపల్లెలో యశోద పక్కన పడుకోబెట్టమని చెప్పాడు. అక్కడ పుట్టిన పాపాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పాడు. చెప్పాక వసుదేవుడు, మరి ఇంతమంది ఉన్నారు చెరసాలలో, వీళ్ళందరినీ కన్నుకొప్పి నేను తీసుకెళ్ళగలనా అంటే, నీకెందుకు అవన్నీ నేను చూసుకుంటా అన్నాడు. అప్పటి నుంచే మొదలు పెట్టాడు కదా లీలలు చేయటం. ఒక్కసారి చెరసాల తాళాలన్నీ తెగిపోయినాయి, గొలుసులన్నీ విరిగిపోయినాయి, ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ పడి నిద్రపోయారు. అక్కడ ఒక బుట్ట వచ్చేసింది, ఆ బుట్టలో ఈయన చక్కగా సేఫ్గా కూర్చోబెట్టుకుని నది ఉధృతంగా ప్రవహిస్తోంది అక్కడ యమున. ఈ యమున దాటడం ఎట్లా? ఈయనేమో మామూలు సామాన్య మానవుడు, అంటే ఇతను కూడా కశ్యపుడు ప్రతినిధే. కశ్యపుడు అతిథికి తప్పితే ఎప్పుడు కూడా విష్ణువు పుట్టాడు ఇంకెవరికి. అయినప్పటికీ ఆ సమయంలో తను మనిషి అనుకునే భావంలో ఉన్నాడు. ఉంటే అప్పుడు మళ్ళీ అనుకుంటుంటే ఏం పర్వాలా అని నది యమున కృష్ణుడికి దండం పెట్టి ఒక్కసారి రెండుగా చీలిపోయింది. వానపడుతోంది. వెంటనే ఆదిశేషు వచ్చి పడగిప్పి శిశువు తడవకుండా కాపాడగలిగాడు. అలాంటి వాడు వెళ్ళిపోయాడు అక్కడికి చక్కగానే. దీనికి మించిన ఎలివేషన్ ఇంకేముంటుంది? తను చెయ్యగలను అనేది పుట్టక ముందర నుంచే మొదలు పెట్టాడు, పుట్టిన క్షణం నుంచి చూపిస్తూనే ఉన్నాడు. మరి కృష్ణుడు రాముడు మరి పరిపూర్ణ అవతారం కాదు, పూర్ణ అవతారం. ఇది పరిపూర్ణ అవతారం అంటే తన శక్తులన్నిటినీ నిస్సంశయంగా ప్రకటిస్తూ వచ్చాడు ఎప్పటికప్పుడు. నిస్సంశయంగా, ఎటువంటి సంకోచము లేదు, ఎటువంటి ఆలోచన లేదు. అవతల వాళ్ళు ధర్మ ప్రవర్తనతో తన దగ్గరికి రాలేదు అని తెలుసుకుంటే పాలిచ్చిన పూతన కూడా చంపాడు. అంతే కదా. ఈ రకంగా ఎక్కడికక్కడ చెడుని తొలగించటం అనేది పుట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టేశాడు ఈయన చివరిదాకా. అసలు ఇంకా ఇలా కొంచెం కొంచెం ఒకళ్ళని ఇద్దరిని చంపుకుంటూ రావటం కాదు అని చెప్పి మేజర్గా కురుక్షేత్రం ప్లాన్ చేసి, రాయబారిగా ఈయనే కదా వెళ్ళాడు, కురుక్షేత్రం కూడా ప్లాన్ చేసి మేజర్గా ఒక్కసారి అన్ని అక్షోహిణీల సైన్యం 18 అక్షోహిణీలు, 5-6 బతుకుతారు అంతే, చివరిలో 4-5 వాళ్ళు మాత్రమే ఉన్నారంతే, అందరు పోయారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఇదంతా.
అంటే అంత ప్లాన్ చేయగలిగేటటువంటి మానసిక అంటే మేధో వికాసం జరిగినటువంటి అవతారం. మేధో వికాసం జరిగింది ఇక్కడ. మిగిలిన చోట అంత మేధో వికాసం కనిపించదు. రాముడి టైం కూడా కొంచెం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అప్పటిదాకా కత్తిరి పుచ్చుకుని దగ్గరికి వెళ్ళే శత్రువుని చంపేవాళ్ళు. రాముడు అలా కాదు, దూరం నుంచి కూడా బాణం పెట్టి శత్రువు దగ్గరికి వెళ్లకుండా చంపగలిగే శక్తి రాముడు నేర్చుకున్నాడు. అంటే రామలక్ష్మణులు వాళ్ళ నలుగురు అలా నేర్చుకుని వచ్చారు. ఇటు రావణాసురుడికి వచ్చు. అందుకనే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అంత సమానం అనుకున్నారు అనమాట అప్పుడు. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళేసరికి అసలు బాణం పట్టుకోవాల్సిన పని లేదు, ఆయుధం పట్టుకోవాల్సిన పని లేదు. మాయే చెప్పింది చెప్పినట్టు చేయగలిగేటటువంటి అసిస్టెంట్లందరినీ అన్ని వైపులా చెత్త కూర్చుకున్నాడు. ఇదిగో నేను చెప్తున్నా ఈ పని చేయాలి అంతే. మరి అటువంటి అవతారాన్ని పరిపూర్ణ అవతారం మనకేమంటాం? అంతే. చెప్పింది చెప్పినట్టు జరిగిపోయే ఒక సూపర్ ప్రెసిడెంట్, సూపర్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే అన్ని అలా జరిగిపోతాయో, కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడు పక్కన పనులన్నీ అలా ఆయన కోరుకున్న విధంగా జరిగాయి. అలాంటి అందుకని పరిపూర్ణ శ్రీకృష్ణుడి బర్త్డేని మనం అందరం కూడా అటువంటి గొప్ప వ్యక్తి మొత్తం ఉన్నటువంటి ఆ సమయానికి ఉన్న చెడునంతా తొలగించేసినటువంటి వ్యక్తి, అక్కర్లేని వ్యక్తులందరినీ తొలగించేసిన వ్యక్తి, అధర్మ శక్తులన్నింటినీ తీసేసినటువంటి శక్తి ఈయన శక్తే కదా. అవును. మళ్ళీ అదొక్కటే చూపించాడా అంటే ప్రేమతత్వం చూపించాడు. ఇప్పటికీ కూడా ప్రేమకి ఎవరినైనా సింబాలిక్ గా చెప్పాలంటే రాధాకృష్ణులనే చెప్తారు. అవునా? అంటే ప్రేమకి మళ్ళీ తనే ఐకాన్, తనే, ఇంకొకళ్ళు కాదు. అందరినీ ఎలా ప్రేమించాలి, అందరినీ ఎలా కాపాడాలి. గోవర్ధన పర్వతం ఎత్తడం ద్వారా అందరినీ దాని కిందకు ఒకసారి తన షెల్టర్ కిందకి చేర్చేశాడా? అందరు రండి కిందకు వచ్చి దాక్కోండి, ఇక్కడికి వచ్చి ఉంచండి, ఆ ఇంద్రుడు ఎంతసేపు రాళ్ళు కురిపిస్తాడో చూద్దాం అన్నాడు. అంటే ఎక్కడా తనని నమ్మిన వాళ్ళని ఎవరిని ఎప్పుడు వదలని వాడు కృష్ణుడు. తన నమ్మిన వాళ్ళని చిట్ట చివరి దాకా రక్షించేవాడు కృష్ణుడు. అర్జునుడితో స్నేహం చేస్తే మరణం దాకా స్నేహం చేసినవాడు కృష్ణుడు. కుచేలుడితో స్నేహం చేస్తే కుచేలుడికి ఏ కోరికతో తన దగ్గరకు వచ్చాడో అతను చెప్పకపోయినా అతని అన్ని దరిద్రాలు తీర్చేసినవాడు కృష్ణుడు. స్కూల్లో కలిసి చదువుకున్నారు సాందీపని గురుకులంలో వీళ్ళందరూ. కనుక అప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని గుర్తుపెట్టుకుని చిన్నప్పుడే కదా, అప్పటికప్పుడే అందరూ మళ్ళీ విడిపోయారుగా. పాఠశాల చదువైపోగానే, గురుకులం చదువైపోగానే ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారుగా. అతను పేద బ్రాహ్మడు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాడు. ఈయనేమో మరి రాజవంశంలో వచ్చినవాడు ఇటు వచ్చేసాడు. అన్ని రకాలుగా ఎవరిని ఎప్పుడు వాళ్ళు రిచ్చా పూరాన్ చూడలా. వాళ్ళు రాజా, హిందీలో అయితే రంక్ అంటారు, అంటే సామాన్యుడు అన్న చూడలా. వాళ్ళు స్త్రీయా పురుషుడా అని చూడలా. అవసరమైతే ఏ పనైనా నేను చేయగలను అని ప్రతి చోట నిరూపించాడు. ఎక్కడంటే అక్కడికి వచ్చి అది ఆ లీల, నేను అందుకే కృష్ణ లీలలు అంటారు. సమానత్వం, స్నేహం, ప్రేమ, ధర్మాన్ని కాపాడడం, అన్ని ఒకటి కాదు, అన్ని నేర్చుకోవచ్చు మనము ఒక్క కృష్ణుడి జీవితంలో. నిజంగానే చదివితే అసలు నేర్చుకోలేనిదంటూ ఏమీ ఉండదు. అందుకనే అది పరిపూర్ణ అవతారం అంటాం అనమాట. దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు, ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ కెపాసిటీస్ అది ఇంకెక్కడ ఒక చోట కనిపించవు. అంతే, ఒక్క చోట కనిపించవు. ఉంటాయి అవే వేరే వేరే ఉంటాయి, కానీ ఒక్క చోట ఇవన్నీ కనిపించడం. చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ స్పెషల్ అని చూపించడం. అవును. యశోదకి నోట్లో మన్ను తిన్నావా అని అంటే అంతా విశ్వం అంతా చూపిస్తూ మళ్ళీ ఒక క్షణం ఆవిడ మర్చిపోయేలా చేయగలిగాడు. మళ్ళీ కృష్ణమాయకి అమ్మేసింది. అట్లాంటి వాడు. కావాలంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు ఇచ్చాడు, అక్కర్లేదంటే తీసేశాడు రాయబారానికి వెళ్ళినప్పుడు. ఏదైనా సరే నేను చేయలేనిది ఏంటి అనుకునే ఒక అవతారం శ్రీకృష్ణుడు. అటువంటి ఆయన పుట్టినరోజుని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవద్దు? అంత గొప్ప వ్యక్తి, గొప్ప శక్తి, మనందరినీ కాపాడే, రక్షించేటటువంటి ఒక సూపర్ పవర్. తప్పనిసరిగా ఆయన జన్మాష్టమిని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా నేర్చుకునే విధంగా ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చేసి వెళ్ళినట్టు భగవద్గీత మనకి అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అందులో ఉంటది అంటారు కదా. భగవద్గీత అనేది రిలీజియస్ టెక్స్ట్ బుక్ అనుకుంటున్నారు, కానీ అది చాలా పొరపాటు. అది రిలీజియస్ టెక్స్ట్ బుక్ కాదు, మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి పెట్టిన ఒక పుస్తకం. ఇది చెయ్యి, అది చెయ్యొద్దు. ఎక్కడ చదివినా అలాగే ఉంటుంది, ఏది చేసినా అలాగే ఉంటుంది. అసలు ఇందాక దాకా ఎవరో కృష్ణుడు వచ్చి మనని రక్షిస్తాడు అనుకున్నామా? తనే చెప్తాడు భగవద్గీతలో, ఉద్ధరేదాత్మదాత్మానం అంటాడు. ఎవరాత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాల్సిందే, ఎవ్వరు రారు. ఆ మార్గం దాకా దేవుడు తీసుకెళ్తాడు, కానీ అక్కడి నుంచి నువ్వే వెళ్ళాలంటాడు.
ఉమ్, చక్కగా. అన్నీ ప్రతిదానికి ఎంత తినాలో ఎంత తిరగాలో ఏం మాట్లాడాలో ఏం పని చేయాలో అన్నీ కూడా లిమిట్స్ విధించినవాడు కృష్ణుడు. ఉమ్, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని ఒక శ్లోకం వస్తుంది. ఉమ్, అంటే ఎంత యుక్తంగా ఎంత తినాలి, ఉమ్, ఎంత ఆహారం తినాలి, ఎంత విహారం చేయాలి, ఉమ్, ఎంత everything. చేష్టలు చేయాలి, ఉమ్, అన్నీ ప్రతిదానికి ఫలితాలు ఉంటాయని చెప్తాడు. అసలు ఎలా కూర్చోవాలో కూడా చెప్పాడు. బా. సమంకాయ శిరోగ్రీవం, కాయమంతా గ్రీవం దాకా తల దాకా వరుసగా లైన్గా ఉండాలట. అంటే వెన్నెముకని స్ట్రైట్గా Stiff గా ఉంచు పెట్టాలి. అని చెప్తున్నాడు. ఉమ్, అందుకే ఆయన యోగం చెప్పినటువంటి యోగేశ్వరుడు. ఉమ్. అమ్మ, మరి ఇలాంటి కృష్ణుడి పుట్టినరోజుని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కదా పండగలాగా. ఉమ్. ఎలా జరుపుకోవాలమ్మా అసలు దీన్ని? మామూలుగా మనం ఏ పూజ ఎలా చేయాలనేది ఎక్కడా ఎవరు చెప్పరు. ఉమ్, మన మనసుకు తోచినట్లే అవన్నీ నియమాలు నిబంధనలు పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. ఉమ్, కనుక అసలు ఎక్కడ మీరు వ్రతకథలు చెప్పినప్పుడు కూడా 1-2 నియమాలు ఉంటాయి తప్పితే ఉమ్, ఇన్ని నైవేద్యాలు పెట్టండి, ఇన్ని పువ్వులతో చేయండి, ఇలాంటి సింహాసనం ఏర్పరచండి అని ఎక్కడా ఉండదు. ఉమ్, కానీ అది మన ఇష్టం, మన సరదా. మనకి ఇష్టదేవతకి మనం ఏమన్నా సేవలు చేయొచ్చుగా. అవును. ఇప్పుడు ఇంటికి మనకెవరో తెలియని ఒక అపరిచితుడు వస్తే చేసే మర్యాద, మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే చేసే మర్యాద తేడా లేదు. ఉంటది. అవును. ఇద్దరిని మర్యాదే చేస్తాం, అవును. ఎవరిని మనం అగౌరవపరచం. ఉమ్, కానీ తేడా ఉంటుందిగా. correct. అతిథి అన్నాం ఉమ్, అంటే తిథి లేకుండా వచ్చేవాడు, అప్పుడప్పుడు ఏం చెప్పబెట్టకుండా ఉన్నట్టు వచ్చేవాడే అతిథి. ఉమ్, ఓ అతిథి వచ్చాడు అంటే ఆ సమయానికి మనం ఏమి సిద్ధంగా లేవు ఉమ్, ఉమ్, కనుక ఏదో ఉన్నదేదో ఇస్తాం, ఉమ్, ఏదో ఒకటి ఇస్తాం తప్పకుండా. ఉమ్, ఉమ్. అలా కాదు, మనం పిలిచాక వచ్చేటప్పుడు వాడు ఫలానా రోజున వస్తున్నాడు అని తెలిస్తే ఎన్ని ముందరే చేసి పెట్టుకుని వాళ్ళని సంతోషపరచాలని చూస్తాం మనకి ఇష్టడైన వచ్చినప్పుడు. ఉమ్, అంతే, ఏ పూజ అయినా అంతే. కనుక మనకిష్టమైనది అని అనుకున్నప్పుడు మనకిష్టమైనవన్నీ అక్కడ ఇస్తాం. అంతే. దీనికంటూ ఇలాగా అలాగా ఇలా ఏం ఉండదు. అసలు ఆ నియమాలు చెప్పే వాళ్ళందరూ కొత్తగా ఈ నియమాలని చెప్పి అసలు పూజకు దూరం చేస్తున్నారు. ఉమ్, అది నేను చక్కగా నిర్మోహమాటంగా చెప్తున్నా. ఉమ్, 10 రకాల నైవేద్యాలు పెట్టాలి, 50 రకాల పువ్వులు తేవాలి, ఇంత గొప్పగా ఆ రూమ్ అంతా అలంకరించాలి. ఉమ్. వీటిల్లో కూడా అసలు కృష్ణుడు పట్టించుకోరు. అవును, వీటిపైనే సరే మొత్తం నువ్వు దండలు కట్టుకుంటావా, సరే concentration చూస్తాలే, ఇక్కడ ఎంతసేపు కూర్చుంటా, పక్కింటి వాళ్ళ ఇంట్లో పని అయిపోయిందేమో చూసొస్తాను వెళ్ళిపోతాడు. అవును. అసలు ఏది అసలైన విషయం ఏంటి, ఉమ్, అది వదిలేసి ఈ పక్కన ఆడంబరాలన్నీ ఎందుకు? అవును. కూర్చోబెట్టాల్సింది హృదయ కమలంలో కదా. ఉమ్, అవును. ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది. ఉమ్, అనాహతం అంటే ముట్టుకుంది చక్కగా, అలాంటి ఎవరు తాకని దాంట్లో తీసుకొచ్చి రానైనా కూర్చో, ఉమ్, నేను చూసుకుంటా, నా లోపల ఉండు. అది కదా. ఉమ్, పూజ అనేది నేను నమ్మే పూజ అయితే ఇదేను. అంతే. ఉమ్, చెయ్యండి, ఇతర పూజ రకరకాలైనటువంటి పూజా విధానాలు ఉన్నాయి, లేవని నేను అంటలా. ఉమ్, ఇన్ని ఉపచారాలు చేయాలి, ఇవన్నీ ఆ ఉపచారాలన్నీ కూడా మనం నిత్యం చేసుకునేవే. ఉమ్, ఎవరన్నా ఇంటికి రాగానే ఏమంటాం, ముందర రండి రండి అంటాం, ఉమ్, ఉమ్, అవునా? అవును. పిలుస్తాం, కూర్చోబెడతాం, ధ్యానం చేస్తాం, నమస్కారం పెట్టడం ఏదో అలాంటిది ఉమ్, చేస్తాం. వాళ్ళకి కాస్త కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం, చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం, తాగటానికి మంచినీళ్ళు ఇస్తాం, ఉమ్, ఉమ్, అవునా? ఉమ్, ఒక వస్త్రం ఇస్తాం, ఒక ఆభరణం ఇస్తాం, ఉమ్, అన్ని ఇవన్నీ మనం నిత్యం చేసేవే. ఆ మంత్రాల్లో అలా పెట్టేసరికి అది కొత్త అనుకుంటాం అనమాట. ఉమ్, ఏ అతిథి వచ్చినా ఇంటికి అదే చేస్తాం. అంతే. ఉమ్, కాకపోతే ఉపచారాలు తక్కువైపోవచ్చు. ఉమ్, 64 ఉపచారాలు చేయలేకపోయినా 32 చేయొచ్చు, లేదా 16 చేయొచ్చు, లేదా ఇంకా తక్కువైపోయి పంచోపచారాలు ఉమ్, చేయొచ్చు, లేదా ఇంకా తక్కువైపోయి 3 చేయొచ్చు, ఉమ్, ధూపదీప నైవేద్యం. ఉమ్, అది కూడా లేకపోతే నమస్కారం. అంతే. ఉమ్, మనస్సు చేత్తో కాదు నమస్కారం, ఉమ్, correct. మనసుతో అంతే. భావించి. ఎందుకంటే భావనలోనే కదా ఉన్నాడు అవును. దేవుడు. అసలు దేవుడికి రూపమేది అవును, లేదే మనం లేదనుకుంటున్నప్పుడు అనుకునేదే. మనం భావించేదే రూపం. అవును. మనం భావించి చేసి, అందుకనే మానసిక పూజ అనేటటువంటిది శివుడికి ప్రత్యేకంగా, అమ్మవారికి ఉమ్, ప్రత్యేకంగా ఆదిశంకరుడు బాగా, అంటే శివమానస పూజ స్తోత్రం వేరే ఒక అతను చెప్పాడు, ఉమ్, ఇవి ఆయన పరిచయం చేశాడు. ఉమ్, అసలు ఉండాల్సింది మనస్సు. ఉమ్, ఇప్పుడు ఇన్ని అంటున్నాం కదా, ఉమ్, ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ ఆ, కదా. దొరుకుతున్నాయా? ఉమ్, అక్కడ ఇవన్నీ ఉండవు కదా అసలు ఇంకా. వాళ్ళు మనసుతో పెడుతున్నారు. ఉమ్, నా మనస్సు అనే దాన్ని మనోమథనం చేసి ఉమ్, చిలికి వెన్న తీసి ఆ వెన్న నీకు నైవేద్యం పెడుతున్నాను రా. బా. చాలా బాగుంది. అర్థమైందా? ఉమ్, అంతేకాని ఇక్కడ మన ఇంట్లో వచ్చినటువంటివి ఈ ఫిజికల్గా ఉన్నవి ఇవి సాంకేతికంగానే, ఉమ్, ఇవి కేవలము దానికి ప్రతీకగా ఇవి పెడుతున్నాం మనం, సింబాలిక్గా. అంతే. ఉమ్, అసలు మనోమథనం జరగాల్సింది ఇక్కడ. అవును.
ఆ మనోమథనం జరిగితే వచ్చే వెన్నుందే, ఆ వెన్నని కాచి నెయ్యి చేస్తాం కదా, ఆ నెయ్యి ఉంటే నెయ్యం అనమాట. ఆ దేవుడితో మనకి నెయ్యం అవుతుంది, స్నేహం అవుతుంది. అది ఇది చేయకుండా మనం మిగిలిన వాటిపైన ఫోకస్ చేస్తున్నాం. అమ్మ, చివరిగా ఒక్క ప్రశ్న కాదు, రిక్వెస్ట్ ఏంటి అంటే భగవద్గీత నుంచి మీకు నచ్చిన ఒక శ్లోకం చెప్పండి, ఎందుకో చెప్పండి చాలు. ఒక శ్లోకం చెప్తా. అది పంచదశోధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగంలో, ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఇది శ్లోకం. ఊర్ధ్వమూలం అధశాఖం. మూలం చెట్టు ఎప్పుడు మూలం ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. పైకి శాఖలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉల్టా, ఊర్ధ్వమూలం అధశాఖం. పై నుంచి వచ్చాం మనం, మూలం పైన ఉంది. వంశవృక్షంలో మూల పురుషుడు ఉన్నాడు, అక్కడి నుంచి మనం అందరం శాఖలుగా విస్తరించాం. అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. అశ్వత్థం అనే వృక్షానికి ఇది బ్రహ్మాండ పురాణంలో దీనికి సంబంధించిన ఒక సన్నివేశం కూడా ఉంటుంది. అవి రెండు కలుపుకుని ఆ బ్రహ్మాండ పురాణం ఈ భగవద్గీతలో ఈ పంచదశోధ్యాయంలో ఈ శ్లోకం చదివితే అసలు మొత్తం సన్నివేశం అర్థమవుతుంది. వీళ్ళందరికీ చాలా కష్టం వచ్చినప్పుడు దేవతలకి భండాసురుడి నుంచి విముక్తి పొందాలని ఇక్కడ ఈ బ్రహ్మాండం అంతా వీడు వశం చేసేసుకున్నాడు వరం వల్ల. కనుక ఇప్పుడు ఇంతకంటే దాటి వెళ్ళాలి, బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళాలంటే ఏం చేయాలి అని మొత్తం బ్రహ్మాండ పంచుల్లో వీడు తిరుగుతూ దేవతలు వెళ్తుంటే ఒక చోట అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కనిపించింది. రావి చెట్టు చూడండి ఎలాంటి గోడల్లో అయినా మొలుస్తూ ఉంటుంది, అవునా? ఇంకే చెట్టు అలా మొలవదు. అలాంటి అశ్వత్థ వృక్షం ఒకటి, ఇటు ఆకులు కనిపిస్తున్నాయి, దాని మొదలు బయటకుంది. అంటే దానికి ఆహారం బయట నుంచి అందుతోంది, బ్రహ్మాండం బయట నుంచి. ఓహో, ఇక్కడ ఒక పగులు ఉంది, ఈ పగులు వల్ల చెట్టు మనకి లోపలికి వచ్చి మనకి ఇలా కనిపిస్తోంది, అంతే కదా అని అక్కడ వీళ్ళు పగల కొట్టించి, ఈ దిగ్గజాలను పిలిపించి పగల కొట్టించి వీళ్ళు బయటకు వెళ్ళారు. అటువంటి చెట్టు మూలం ఎక్కడుంది? బయట ఉంది. దాని శాఖలు అన్నీ ఛందస్సులు అంటే వేదాలు అవన్నీ. అటువంటిది ఇదే అసలైన మనకి మూలం, ఇదే అసలైన జ్ఞానం, ఇదే అసలైన శాస్త్రం అని ఎవరు తెలుసుకుంటారో వారే వేదవిదుడు అని చెప్పారు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. అది ఎవరైతే తెలుసుకున్నటువంటి జ్ఞాని ఉన్నాడో, విద్వాంసుడు ఉన్నాడో, వాడే అసలైన వేదవిదుడు అని చెప్తున్నాడు. మన మూలం అంతా మనం ఇక్కడ కాదు, మనకు పైన ఎక్కడో ఉన్నాం, అక్కడి నుంచి వచ్చాము. అక్కడి నుంచి వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించుకున్నాం. మన పర్ణాలన్నీ వేదంలోని శాఖలే. వేదం అంటే జ్ఞానం, విజ్ఞానం. చాలా గొప్ప అర్థం యాక్చువల్గా. ఒక శ్లోకం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ధన్యవాదాలమ్మా. మీ యొక్క సమయానికి మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్గా ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా సరళమైన భాషలో చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సెషన్ జరిగినందుకు. మామూలు సెషన్స్ కాకుండా మనకి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన ఏంటి అనేది తెలుసుకుంటే తర్వాత ప్రశ్నలు తగ్గిపోతాయి. అవును, అసలు తెలుసుకోకుండా పైన ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. ఆ పైన ప్రశ్నల వల్ల అవి ఎప్పటికీ నిలిచిపోతాయి, అవి ఎప్పుడు పుడుతూనే ఉంటాయి. మొదలు తెలుసుకుంటే ఈ ప్రశ్నలు అసలు రావు. అవును, ధన్యవాదాలమ్మా. నమస్కారం అమ్మా.